Hi, this is Dr. Swapna Rajuri, MD Ayurveda, Ayushman Herbals Ayurvedic Health Center. This is a complete Ayurvedic clinic. ఇక్కడ అన్ని రకాల డిసీజెస్కి జాయింట్ పెయిన్స్ అంటే ఇవి రకరకాలుగా ఉంటాయండి. ఆస్టియోఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, రుమటాయిడ్ అయి ఉండొచ్చు, గౌటీ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. ఈ అన్ని రకాల జాయింట్ పెయిన్స్కి ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్లస్ రిజ్యూనేటింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నౌడేస్ ఎక్కువ మంది సఫర్ అవుతుంది స్పాండిలైటిస్, లైక్ లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్. ఇలాంటి డిసీజెస్కి కంప్లీట్ ఆయుర్వేదిక్ కేరళ ట్రీట్మెంట్స్తో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామండి. స్పెషల్గా అంటే అన్ని ఆయుర్వేదిక్ క్లినిక్స్ అనుకుంటారు ఓన్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఈజ్ ఫర్ ఓన్లీ క్రానిక్ డిసీజెస్, కానీ ఇక్కడ అలా కాదు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ సింపుల్ కాఫ్తో మొదలై క్యాన్సర్ వరకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది విత్ ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఏంటంటే చాలా బయట అపోహ ఉంది, ఓన్లీ దీర్ఘకాలిక సమస్యలకి, క్రానిక్ డిసీజెస్కి, పారాలిసిస్కి మసాజ్లు అలా ఓన్లీ ఇవే ఉంటాయి అని. కానీ ఇక్కడ అలా కాదు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి సింపుల్ ప్రాబ్లమ్స్ నుండి క్రానిక్ ప్రాబ్లమ్స్ వరకు అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది విత్ ఓన్లీ ఆయుర్వేదిక్ హెర్బల్ ట్రీట్మెంట్స్. దాంతోపాటు పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళకి పంచకర్మస్ ఏమైనా అవసరం ఉంటే అవి కూడా చేస్తాము. లైక్ ఇప్పుడు ఒబేసిటీ ఉంది, సింపుల్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ మొత్తం క్యూర్ అవ్వదు, మొత్తం వెయిట్ తగ్గదు. మెడిసిన్తో పాటు వాళ్ళకి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒబేసిటీలో. అవి ఏంటంటే కేరళ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, వెయిట్ రిడక్టింగ్ ఆయిల్స్తో మసాజ్ ఉంటుంది, బాష్పస్వేదం ఉంటుంది, ప్లస్ పొడికిరి ఉంటుంది, ఇంకా నిరుహస్తి ఉంటుంది, ధాన్యాముల దార ఉంటుంది. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్తో వాళ్ళ వెయిట్ మొత్తం రిడక్ట్ అయ్యే వరకు మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అది పేషెంట్ కండిషన్ బట్టి 30 days ఉంటుంది, 40 days ఉంటుంది. వాళ్ళ ఫ్యాట్ డిపాజిట్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్యాకేజెస్ డిసైడ్ చేస్తాము. సోరియాసిస్, మెయిన్గా సోరియాసిస్ అనేది సైకోసోమాటిక్ డిసీజ్ అండి. దీంట్లో మనకి బాడీకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం మైండ్కి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో మెయిన్గా శిరోధార, ఎస్పెషల్లీ తైలంతో కావచ్చు, తక్రం అంటే మజ్జిగతో కూడా దార చేస్తాము. దీనివల్ల కూడా వాళ్ళకి కంప్లీట్ రిలాక్సేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది, దాంతో సడన్ డిసీజ్ దాంతో తగ్గుతుంది. ప్లస్ వమనకర్మ ఈజ్ బెస్ట్ ఫర్ సోరియాసిస్. ఒకసారి వమనకర్మ చేయించుకుంటే కంప్లీట్ ఆ ప్యాచెస్ అన్నీ పోయి నార్మల్ స్కిన్ అనేది మనం గమనించవచ్చు. దాంతోపాటు అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ మెడిసిన్ కూడా నేను ప్రిస్క్రైబ్ చేసి ఇస్తాను. ఇవన్నీ ఫాలో అవుతూ కొంచెం డైట్ చెప్తాను, ఎందుకంటే ప్రతి డిసీజ్కి కొంచెం పథ్యం చేయాల్సి ఉంటుంది, డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని తినకూడనివి ఉంటాయి, అవి ఏవి తినకూడదు ఏవి తినాలో నేను ప్రతి పేషెంట్కి నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. వాటిని ఫాలో అవుతూ మెడిసిన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక సోరియాసిస్కి కంపల్సరీ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదం. ఫిట్స్కి వచ్చేసి మన దగ్గర మెయిన్గా వాళ్ళకి మెడిసిన్ రాసిస్తాను. మెడిసిన్ తింటూ వాళ్ళు కనుక పంచకర్మ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్. అంటే మొత్తం ఫిట్స్ ఇవాళ మెడిసిన్ వేసుకోగానే రేపు మొత్తం తగ్గిపోవడం అలా ఉండదు. అటాక్స్ రావడం, ఫ్రీక్వెన్సీ రావడం అనేది మ్యాక్సిమం తగ్గించవచ్చు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వేసుకునే అలోపతి మెడిసిన్ ఏదైతే ఉందో రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్, దాన్ని కూడా మొత్తం మనం విత్డ్రా చేయొచ్చు. Ayurvedic basic concept is స్వస్థస్య స్వాస్థ్యరక్షణం ఆతురస్య రోగ నివారణ. అంటే ఏంటంటే ఎవరైతే స్వస్థ బాడీ అంటే ఎవరైతే హెల్తీ బాడీ ఉందో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్లస్ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ డిసీజ్ని కూడా తీసేసి వాళ్ళని హెల్తీ చేస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేద. ఏంటంటే మెయిన్గా ఎవరైతే డిసీజ్తో వస్తారో వాళ్ళకి సూటబుల్ ట్రీట్మెంట్, వాళ్ళ ప్రకృతి, మెయిన్గా వాళ్ళ నాడి, మూత్రం, మలం, జిహ్వ ఇలాంటి అష్టవిధ పరీక్షలు ఉంటాయి. కంప్లీట్ ఒక
ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తనకి సూటబుల్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఆయుర్వేదంలో. దాంతోపాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆయుర్వేదంకి ఏంటంటే పంచకర్మాస్ అంటే ఏంటంటే వమనం, విరేచనం, నస్యం, వస్తి, రక్తమోక్షణం. ఈ 5 ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని శోధన కర్మలు అంటారు ఆయుర్వేదంలో. ఈ శోధన కర్మలు చేస్తే ఏంటంటే మన బాడీ లోపల ఉన్న ఏవైతే విషియేటెడ్ దోషాస్ ఉన్నాయో అవి ఎలిమినేట్ అవుతాయి, అంటే కంప్లీట్గా బాడీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు, చాలా తక్కువ. మీరు అలోపతి గురించి అడుగుతున్నారు కాబట్టి అలోపతి ట్రీట్మెంట్తో మనం సబ్సైడ్ చేయొచ్చు డిసీజ్ని, కానీ ఎలిమినేట్ చేయలేము, అన్ని డిసీజెస్ని చేయలేము కొంతవరకు. దీంతో ఏంటంటే మనం వన్స్ ఒకసారి డిసీజ్ నుండి వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, వాటిలో ఏంటంటే కొంతమందికి సర్జరీస్ చేస్తూ ఉంటారు, స్టోన్ సైజ్ని బట్టి సర్జరీ ప్రిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు చేయించుకున్న తర్వాత వన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది రికరెన్స్ ఉంటుంది చాలామందికి, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన తర్వాత ఆ రికరెంట్గా వచ్చే డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. వేడి చేస్తుంది మెడిసిన్ తింటే, ఆయుర్వేదిక్ మెడిసిన్ తింటే వేడి చేస్తుంది, బాడీలో కిడ్నీ పాడైపోతాయి అని చాలామంది అపోహ పడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమే, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వేడి చేయడం అనేది తన ప్రకృతిని బట్టి ఉంటుంది, అంతేగాని మెడిసిన్ తినడం వల్ల వేడి చేయడం అనేది ఉండదు. ఓకే, అన్ని మెడిసిన్స్కి సర్టెన్ గుణ, రస, వీర్య, విపాకాస్ ఉంటాయి. అవి కంప్లీట్గా పేషెంట్ కండిషన్ని బట్టి కనుక మనం ప్రిస్క్రైబ్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి అవసరమైంది ఏంటంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మాత్రమే ఆయుర్వేదిక్ మెడిసిన్ తినాలి. ఇట్లా ఊళ్ళలో నాటు మందులు, చెట్ల మందులు అని చెప్పి మోసం చేసి ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక సర్టిఫైడ్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక మనం మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొకటి కిడ్నీలు పాడైపోతాయి ఆయుర్వేదిక్ మెడిసిన్ తింటే, ఇదొక అపోహ. ఇది ఏంటంటే ఆయుర్వేదిక్లో నానో మెడిసిన్ ఉంటాయి, అవి ఏంటంటే భస్మాస్, మెయిన్గా మినరల్ కాంపౌండ్స్ ఉంటాయి, హెర్బల్ కాకుండా మినరల్ కాంపౌండ్స్ ఉంటాయి. వాటిని శుద్ధి చేయకుండా వాడితే కనుక, అంటే వాటికి ఇప్పుడు పాదరసం ఉంది, ఆయుర్వేదిక్ మెడిసిన్లో పాదరసం యూజ్ చేస్తారు, కానీ అదైతే కంప్లీట్ ప్యూరిఫై చేసి దానికి ఒక 18 టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అయిన తర్వాత కనుక దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే, దాన్ని తీసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైతే శుద్ధి చేయని డ్రగ్స్ తింటారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రావు. ఇక్కడ అన్ని రకాల బ్యూటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ ఫర్ హెయిర్ గురించి. హెయిర్ ఫాల్ కానివ్వండి, సివియర్ డాండ్రఫ్ అయి ఉండొచ్చు, మళ్ళీ కొంతమందికి ఇప్పుడు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే తొందరగా హెయిర్ వైట్ అయిపోతుంది చిన్న ఏజ్లోనే. అది కాకుండా ఇలా అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన తలపొదిచిల్ అంటాము, శిరోధార అంటాము, శిరోవస్తి అంటాము, నస్యకర్మ అంటాము. ఇవన్నీ మనకి హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండి. అవి అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్ మేము చేస్తామండి. ప్లస్ స్కిన్కి వచ్చేసి మొత్తం టోటల్గా స్కిన్ ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే ఫేషియల్స్ దగ్గర నుండి, మ్యానిక్యూర్ పెడిక్యూర్ దగ్గర నుండి, ట్యాన్ రిమూవింగ్, ఇంకా పింపుల్స్ ట్రీట్మెంట్, సివియర్ యాక్ని ట్రీట్మెంట్, ఇవన్నీ మనం ఇక్కడ చేస్తున్నాం. అసలు ఉండవండి ఈ అలోపతి. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కిన్ ప్రాబ్లమ్స్కి స్టెరాయిడ్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు బయట డెర్మటాలజిస్ట్లో. వాళ్ళు కూడా వెళ్ళగానే ఏం స్టెరాయిడ్స్ రాసివ్వరు. ఒకవేళ క్రానిక్ అయితే కనుక ఇంకా తగ్గట్లేదు, ఎగ్జిమాస్, యాక్ని, వీటన్నిటికీ రాస్తుంటారు. వాటి వల్ల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల కూడా స్కిన్ అట్రోపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట చాలా. మన ఆయుర్వేదిక్ పౌడర్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ, క్రీమ్స్ కానీ ఏదైనా కూడా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎట్ ది సేమ్ టైం ఇంకా రిజ్యూనేట్ అవుతుంది స్కిన్ అనేది, ఎక్స్ట్రా గ్లో వస్తుంది. ప్లస్ ఒకసారి పింపుల్స్ అన్నీ పోయాక మళ్ళీ ట్రీట్మెంట్ మానేసాక మళ్ళీ వస్తాయన్న డౌట్ అస్సలు ఉండదు. ఖచ్చితంగా రిజ్యూనేట్ అవుతుంది స్కిన్. మళ్ళీ ఇవి కూడా
ఎస్పెషల్లీ ఆయుష్మాన్ స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఉన్న స్పెషల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అపార్ట్ ఫ్రమ్ క్లినిక్ ఇక్కడ మనం 30 to 40 ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో బ్యూటీ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్యాక్స్ కానివ్వండి, స్క్రబ్ కానివ్వండి, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్, ఇవన్నీ మేము ప్యూర్లీ హెర్బల్ ప్రోడక్ట్స్ అండి ఇవి. దీంట్లో ఎలాంటి అడల్ట్రేషన్స్ లేవు. సో వీటి వల్ల ఇవే యూజ్ చేస్తాము మేము కూడా సెంటర్లో కూడా. సో ఎలాంటి ప్రాబ్లం మిరాకిల్స్ అంటూ ఏ ట్రీట్మెంట్లో ఉండవండి. అంటే ఇంకొకరితో కానీ ట్రీట్మెంట్స్ నాతో అయినాయి అట్లా అయితే నేను చెప్పగలను. అది అద్భుతం అని నేను చెప్పలేను. కాకపోతే మస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ నేను కొన్ని ట్రీట్ చేశాను. ప్లస్ కిడ్నీ స్టోన్స్ ఈజ్ మై రీసెర్చ్ టాపిక్ అండి. రీనల్ స్టోన్స్ దాదాపుగా నేను ఒక 250 మెంబర్స్కి నేను మెడిసిన్ ఇచ్చాను. పెరాలసిస్ కేసెస్ డ్యూరింగ్ మై స్టడీస్ నేను ప్రాక్టీస్లో చాలామంది పెరాలసిస్ కేసెస్ చూశాను. ఫేషియల్ పాలసీస్ అంటే మూతి వంకర పోతుంది అలాంటి కేసెస్ చాలా చేశాను. మెయిన్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ సాటిస్ఫై అయ్యే వెళ్ళారు. డిస్క్ బల్జ్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, మెయిన్గా సర్వైకల్ స్పాండిలైటిస్కి నా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే స్పెషల్ ఒక లిక్విడ్తో నేను నస్యకర్మ చేస్తాను. సో ఈజీ రిలీజ్ ఉన్నాయన్నమాట. సింపుల్ ట్రీట్మెంట్స్తో చాలా చేయొచ్చండి ఆయుర్వేదంలో. కాకపోతే మెయిన్ థింగ్ ఈజ్ నమ్మకంగా వచ్చి నమ్మకంగా మెడిసిన్ తిని. లేడీస్ క్యాన్సర్స్ అనే కాకుండా ఓవరాల్గా క్యాన్సర్ కింద తీసుకుంటే క్యాన్సర్ మొత్తం క్యాన్సర్ కణాలని సింపుల్ మెడిసిన్స్తో మనం తీసేయలేం లోపల నుండి. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం బాగు చేయొచ్చు. అంటే వాళ్ళ డ్యూరేషన్ పెంచవచ్చు మెడిసిన్తో. మళ్ళీ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వకుండా వాళ్ళ హెల్దీ లైఫ్ వాళ్ళు చనిపోయే వరకు లీడ్ చేసేటట్టు లైఫ్ స్పాన్ పెంచవచ్చు. ప్లస్ లైఫ్ స్పాన్ పెంచడమే కాదు, ఆ పెరిగిన లైఫ్ స్పాన్లో కూడా వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసేటట్టుగా మనం మెడిసిన్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు రేడియోథెరపీ, కీమోథెరపీ వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కదా. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆల్టర్నేట్గా ఈ మెడిసిన్ కూడా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే హెయిర్ లాస్ కానివ్వండి, బాడీ వీక్నెస్, ఫెటిగ్ ఇవన్నీ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్తో. యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయుర్వేద ఇస్ సైన్స్ ఆఫ్ లైఫ్ సైన్స్. ఇది దీంట్లో మనకి ఒక మనిషి దినచర్య దగ్గర నుండి ప్రొద్దున లేస్తే ఏం చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ మనకి ఆయుర్వేదంలో చెప్పారు. దట్స్ నథింగ్ బట్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ప్రతి పనిలో మనం న్యాచురల్ సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ న్యాచురల్గా లైఫ్ లీడ్ చేయాలి. అంతేగాని ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ని కానీ ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ని కానీ మనం లీడ్ చేయొద్దు. లైక్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం మానేసి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తే ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకే రోగాలు రాకుండా మనం జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వచ్చాయి, ఆ రోగాల్ని న్యాచురల్ సోర్సెస్ ద్వారా న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. అంతే. అవును, ఏదైనా కూడా ఈజీగా దొరికేదానికి మన వెల తక్కువగా ఉంటుంది. ఇవేంటంటే మనం చేసుకున్నదే ఇదంతా. మనం చెట్లు నరుకుతున్నాం, ప్రకృతిని స్పాయిల్ చేస్తున్నాం. దానివల్ల హెర్బ్స్ అనేది మనకి అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఈవెన్ మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది, నర్సరీస్ పెట్టి హెర్బల్ పార్క్స్ ఏర్పాటు చేస్తుంది. ఎన్ని చేసినప్పటికీ కూడా అవైలబిలిటీ అనేది చాలా తక్కువ. ఈ మినరల్ కాంపౌండ్స్ కానివ్వండి, హెర్బల్ కాంపౌండ్స్ కానివ్వండి, అవైలబిలిటీని బట్టి మన ప్రైస్ ఉంటుంది. మనం చాలా రేరే. ఇప్పుడు రక్త చందనం ఉంది మన ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రోడక్ట్స్లో. చందనం లేకుండా ఏ బ్యూటీ ప్రోడక్ట్ ఉండదండి. ఆ చందనం కావాలి అంటే మనం ఎన్ని కష్టాలు పడి తెచ్చుకోవాలి, దాన్ని ఎంత వెల కట్టి తెచ్చుకోవాలి.
పోనీ తెచ్చిన మెటీరియల్ అంతా మనం యూజ్ చేయమండి, దానిలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తాము. దాన్ని ప్రాసెస్ చేస్తే మనం ఒక 250 grams ఆఫ్ చందనం తీసుకొస్తే దాంట్లో యూజ్ అయ్యేది 50 grams కూడా ఉండదు మనకి. అంత ప్రైస్ పెట్టి మనం తయారు చేస్తున్నాం కాబట్టి అవి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, ఎక్స్పెన్సివే ఉంటాయి. ఏదైతే తక్కువ దొరుకుతుందో దాని